నమస్తే అండి. హాయ్, జై భీమ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పాలన, ఆయన మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం మనందరికీ ఓ మంచి హీరో, పవర్ స్టార్. అంతే. అంటే సినిమాలు కూడా చాలా దూరం పెట్టారు, ప్రజల కోసం కష్టపడుతున్నారు, దానికి ఏమంటారు మరి? అది మంచిది. పవన్ కళ్యాణ్ గారిని అభినందించాలి కదా. 100 కోట్లు డబ్బు వచ్చే అవకాశం ఉన్నప్పుడు కూడా సినిమాలు తీసుకోకుండా ఆయన ప్రజా పాలనలోకి వచ్చాడు, నాయకుడిగా వచ్చాడు. దాన్ని మనం మనసారా అభినందించాలి. ప్రజలకు అందుబాటులో ఉన్నందుకు నూతనంగా ఉన్న ప్రభుత్వం కాబట్టి, గతంలో ఉన్న ప్రభుత్వం నిల్వ సంపద పెట్టలేదు కాబట్టి, సంపదను సృష్టించలేదు కాబట్టి, అనుత్పాదక రంగాల్లో డబ్బు ఖర్చు చేశారు కాబట్టి, ఉచిత తాయిలాలకి డబ్బులు ఖర్చు పెట్టారు కాబట్టి, ఇప్పుడు వీళ్ళు పరిపాలన కొనసాగించాలంటే అప్పు చేయక తప్పడం లేదు. అండ్ పోసాని కూడా అరెస్ట్ అయ్యారండి, దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? పోసాని కృష్ణమురళి గారు అరెస్ట్ కావడానికి కారణము ఎఫ్ఐఆర్లో నీట్గా రాసి ఉంది. నేరం ఏమిటి, దానికి సెక్షన్స్ ఏమిటి, దానికి శిక్ష ఏమిటి అనేది క్లారిటీగా ఉంది. దీన్ని మనం పోసాని గారు గతంలో మాట్లాడింది గ్రేట్ అని అభినందించడానికి లేదు. ఇప్పుడు ఆయన ఎందుకు అక్రమంగా అరెస్టు చేశారు అని చెప్పి మనం అవమానించడానికి లేదు. ఆయనకు న్యాయం ఉంటే బెయిల్ వస్తుంది, బయటకు వస్తాడు. ఆయన తప్పు చేయకపోతే నిరూపించబడి విడుదల అవుతాడు. ఒకవేళ తప్పు చేస్తే తప్పనిసరిగా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. సార్, ఆయన చూసాం సార్, కన్న కూతుర్ని, ఇంట్లో వాళ్ళని చాలా గలీజ్గా మాట్లాడారు. సో మీరు ఒక వ్యక్తిగా చెప్పండి, అట్లా మాట్లాడడం కరెక్టేనా? ఒక పోసాని గారే కాదు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా, పవన్ మాట్లాడినా, నేను మాట్లాడినా, ఆడవాళ్ళ వ్యక్తిగత విషయాలని మాట్లాడడం మంచిది కాదు. వాడు ఎవడైనా వాడిని తప్పు పట్టాల్సిందే. సో ఓవరాల్గా కళ్యాణ్ గారి గురించి 1 వర్డ్లో చెప్పమంటే ఏం చెప్తారు సార్? గతంలో మంచి హీరో, ఇంకో 4 ఏళ్ల తర్వాత ఆయన మంచి పొలిటీషియన్